రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలు శాండ్, ల్యాండ్, మైన్, వైన్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అడ్డదారుల్లో వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి వ్యూహరచన చేశారని మరోమారు స్పష్టమైంది. మొన్నటికి మొన్న అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో తంబళప నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి భారీగా ఏర్పాటు చేసిన ఈ నకిలీ మద్యం ప్లాంట్ బట్టబయలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల అండతో ఇదే జయచంద్రారెడ్డి బి కొత్తకోట మండలం తుమ్మనంగుట్ట పంచాయతీలోని యాదలగుట్ట వద్ద 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి స్టోన్ క్రషర్లు ఏర్పాటు చేసిన విషయం తాజాగా కలకలం రేపుతోంది. నకిలీ మద్యం రాకెట్ బట్టబయలైన నేపథ్యంలో స్థానికులు కొందరు ఈ భూ ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జయచంద్రారెడ్డి ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించి వారి సూచనల మేరకు బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు తనిఖీలు చేశారు. 5 ఎకరాల్లో స్టోన్ క్రషర్ యంత్రాలను అక్రమంగా ఏర్పాటు చేసింది నిజమేనని, మరో 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణ నిజమేనని ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్టోన్ క్రషర్లు, కంకర భవనాలను సీజ్ చేస్తున్నట్టుగా మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు ప్రకటించారు. తుమ్మనంగుట్ట పంచాయతీ టోల్గేట్ వద్ద యాదలగుట్టపై 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 8 నెలల క్రితం స్టోన్ క్రషర్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి మరో 5 ఎకరాలు ఆక్రమించారు. భారీ యంత్రాలతో పనులు చేయించి నివాస భవనాలను సైతం నిర్మించారు. ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు మట్టి రోడ్డు కూడా వేసుకున్నారు. జాతీయ రహదారికి సమీపంలోనే ఈ వ్యవహారం సాగుతున్నా ఇన్నాళ్లు ఏ శాఖ అధికారి కూడా కన్నెత్తి చూడలేదు. తాజాగా ఫిర్యాదు రావడంతో మైనింగ్ శాఖ మల్లగుల్లాలు పడింది. ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇచ్చిన తర్వాత దాడులు చేయటమే శ్రేయస్కరమన్న నిర్ణయానికి వచ్చింది. ఇక జయచంద్రారెడ్డి అక్రమ స్టోన్ క్రషర్కు ఒక్క అనుమతి లేకపోయినా డిస్కమ్ ఈ అధికారులు ఎవరైతే ఉంటారో విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడంపై పలువురిని విస్తుగొలుపుతోంది. స్టోన్ క్రషర్ ఏర్పాటుకు 14 శాఖల అనుమతులు అవసరం. ఈ అనుమతులు లేకుండా మైనింగ్ శాఖ అనుమతి ఇవ్వదు. క్వారీ అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు ఎన్ఓసి ఇస్తే దానికి అనుమతి ఇవ్వాల్సింది. రెవెన్యూ, విద్యుత్, గ్రామ పంచాయతీ, ప్రజల నుంచి ఎన్ఓసి, రైల్వే, హైవే పొల్యూషన్, అలాగే కార్మిక శాఖ, పలు శాఖల నుంచి ఎన్ఓసీలు, అనుమతులు పొందాక వాటిని పరిశీలించి మైనింగ్ శాఖ చివరిగా అనుమతిస్తుంది. ఇక్కడ ఇవేమీ లేకుండానే భారీ స్థాయిలో క్రషర్ కొనసాగించిందంటే ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా ఇది సాధ్యం కాదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.